18వ వచనం వరకు వాసిద్దాం. 18వ వాక్యం మొదలుకొని 18వ వాక్యం వరకు చదివేదము.
సత్యం అనే దండిని గురించి మనం ధ్యానించున్నాం. సత్యం என்றால் దేవుని వచనమే సత్యం. సత్యము అనగా దేవుని వాక్యమే సత్యము. దేవుని వచనమాగియ సత్యం, వచనంதான் సత్యం. దేవుని వాక్యమనే సత్య వాక్యములే వాక్కులు. సత్యం సత్యము அந்த வசனமே வெளிச்சமாய் இருக்கிறது. ఆ వాక్యమే వెలుగై ఉన్నది. அந்த வெளிச்சமாகி வசனம் வரும்பொழுது சாத்தானுடைய அந்தகார வல்லமைகளை நாம் துரத்த முடியும். ఆ వెలుగనే శక్తి మనలోనికి వచ్చుచున్నప్పుడు సాతాను యొక్క అంధకార శక్తులను మనం పారద్రోలగలము. நாம் அப்படி எதிர்க்கும் போது சத்துருவானவன் நம்மை குற்றப்படுத்துகிறான். మనం ఎదిరించేటప్పుడు శత్రువైన వాడు మన మీద నేరారోపణ చేయను. அதை ஜெயிக்கும்படியாக தேவன் நமக்கு நீதி என்னும் மார்க்கவசை தருகிறார். దానిని ఎదిరించడానికి దేవుడు మనకు నీతి అనే పైమరుని ఇచ్చుచున్నాడు. அவருடைய சுயநீதி அல்ல, விசுவாசத்தினால் தேவன் நமக்கு தரக்கூடிய நீதி. అది మన స్వనీతి కాదు, విశ్వాసం వలన దేవుడు మనకు అనుగ్రహించుచున్నటువంటి నీతి. இயேசு கிறிஸ்துவே நம்முடைய நீதியாக இருக்கிறார். యేసుక్రీస్తే మీ యొక్క నీతి అయి ఉన్నారు. நாம் அவருடைய ரத்தத்தினாலும் கிருபையினாலும் விசுவாசத்தினாலும் நீதிமான்கள் ஆக்கப்பட்டோம் என்பதை பார்த்தோம். మనము ఆయన యొక్క వాక్య రక్తం వలన విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామని చూస్తున్నాము. அவருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. இன்றைக்கு மூன்றாவது கர்த்தர் நமக்கு தந்த ஆயுதத்தை குறித்து நாம் படிப்போமா? ఈ దినమందు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మూడవ ఆయుధాన్ని గురించి మనం ధ్యానించుదాము. சமாதானத்தின் சுவிசேஷத்திற்குரிய ஆயுதம் என்னும் பாதரட்சை. సిద్ధ మనస్సు అను సమాధానాత్మకమైన సువార్త అనే పాదరక్షలు లేదా జోడు. தேவன் நம்மை தம்முடைய ரத்தத்தினால் நீதிமான்களாய் மாற்றிவிட்டார். దేవుడు మనలను తన రక్తము ద్వారా నీతిమంతులుగా మార్చి ఉన్నారు. கர்த்தராகிய இயேசுவை ஏற்றுக்கொண்ட ஒவ்வொருவரும் நீதிமான்களாய் இருக்கிறார். ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా ఉన్నారు. தேவன் அவர்களை நீதிமான்களாகத்தான் பார்க்கிறார். దేవుడు వారిని నీతిమంతులుగానే చూచుచున్నారు. அவருடைய பாவம் மன்னிக்கப்பட்டவர்களாய் தேவன் அவர்களை பார்க்கிறார். వారి పాపములు క్షమింపబడిన వారిగా దేవుడు వారిని చూచుచున్నారు. புதிய உடன்படிக்கைக்கு உட்பட்டவர்களாய் தேவன் அவர்களை பார்க்கிறார். క్రొత్త నిబంధనకు లోబడిన వారిగా దేవుడు వారిని చూచుచున్నారు. அந்த புதிய உடன்படிக்கை குறித்து எபிரேயர் 8ஆம் அதிகார கடைசி வசனங்களில் நாம் ఆ வாசிக்கிறோம். క్రొత్త నిబంధన గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ చివరి వాక్యంలో మనం చూడగలము. ஆனாம் நாட்களில் அவர்களோடு செய்யும் உடன்படிக்கையாவது నేను ఆ దినములలో వారితో చేయించున్నటువంటి నా నిబంధన ఏదనగా அவர்கள் அக்கிரமங்களை மன்னித்து அவர்கள் பாவங்களை இனி நினையாமல் இருப்பேன் என்று கர்த்தர் சொல்கிறார். నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. இதுதான் புதிய உடன்படிக்கை. ఇదే క్రొత్త నిబంధన. ஆகவே கர்த்தராகிய இயேசுவின் ரத்தம் புதிய உடன்படிக்கை ரத்தம் என்று இயேசு சொன்னார். కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమును నూతన నిబంధన క్రొత్త నిబంధన రక్తమని యేసు చెప్పెను. அவர்கள் பாவங்களை மன்னிப்பேன், அவர்கள் அக்கிரமங்களை நினையாதிருப்பேன். ஏனென்று சொன்னார், இந்த ரத்தத்தின் நிமித்தமாய் ఏ వారి పాపములను క్షమించెదను, వారి యొక్క దోషములను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అని ఆయన సెలవిచ్చెను. ఎందుకనగా ఈ రక్తము ద్వారా அந்த ரத்தத்தின் பேர் புதிய உடன்படிக்கையின் ரத்தம். ఆ రక్తము యొక్క పేరు క్రొత్త నిబంధన రక్తము. அந்த ரத்தத்தினால் நமக்கு நீதி என்னும் மார்க்கவசம் கொடுக்கப்பட்டது. ఆ రక్తము ద్వారా మనకు నీతి అనే పైమరువు ఇవ్వబడి ఉన్నది. இப்போ சாத்தானானவன் நம்முடைய மனதில் அந்தகார எண்ணங்களை கொண்டு வந்து நம்மை தாக்குகிறான். ఇప్పుడు సాతానుడైన వాడు మన మనసులో అంధకార శక్తులను తీసుకుని వచ్చి మన మీద దాడి చేయించున్నాడు. நாம் அதற்கு விரோதமாய் ஆண்டவரின் வசனத்தை அறிக்கையிடுகிறோம். దానికి విరోధముగా మనం దేవుని యొక్క వాక్యములను మనం ఒప్పుకోలు చేయించున్నాము. இல்லை, கர்த்தர் என்னை ஆசீர்வதிப்பார், లేదు, ప్రభువు నన్ను ఆశీర్వదించును, கர்த்தர் என்னை உயர்த்துவார், ప్రభువు నన్ను హెచ్చించును, கர்த்தர் என்னை தலையாக்குவார், ప్రభువు నన్ను తలగా నియమించును, கர்த்தர் என்னை வாழாக்க மாட்டார். ప్రభువు నన్ను తోకగా நான் ఉంచును, அநேக ஜாதிகளுக்கு கடன் கொடுப்பேன். నేను అనేక జనములకు అప్పించుదును. நீ இப்படி சொல்லும் பொழுது నువ్వు ఇలా చెప్పుచున్నప్పుడు சத்துரு வந்து என்ன செய்கிறான்? శత్రువు వచ్చి ఏం చేస్తాడు? உன்னை குற்றப்படுத்துகிறான். నిన్ను నేరారోపణ చేస్తాడు. உனக்கு ஆண்டவர் அதை உனக்கு எப்படி செய்வார்? దానిని దేవుడు నీకెలా చేస్తాడు? நீ நல்லவன் கிடையாது, నువ్వు మంచివాడివి కావు, நீ பாவி, నువ్వు ఒక పాపి, நீ துன்மார்க்கன், నువ్వు దుర్మార్గుడు. உனக்கு ஆண்டவர் அதை செய்ய மாட்டார். దేవుడు నీకు దాన్ని చేయడు. சாத்தான் குற்றப்படுத்தும் போது అపవాది నేరస్థాపన చేయించినప్పుడు அதை ஜெயிப்பதற்கு தான் இல்லை, நான் அவருடைய ரத்தத்தினால் நீதிமான். దాన్ని జయించడానికి లేదు, నేను ఆయన రక్తము ద్వారా నీతిమంతునిగా మార్చబడి ఉన్నాను. கர்த்தருடைய
மேல் சுமத்தினார். నా యొక్క దోషములన్నిటినీ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపెను. அந்த விசுவாசம் உனக்கு இருக்கும்போது ఆ విశ్వాసం నీకు ఉన్నప్పుడు நீ அதை ஜெயிக்கிறாய். నువ్వు దాన్ని జయించుచున్నావు. ఇప్పుడు இதை மூன்றாவது ஒரு ஆயுதத்தை கர்த்தர் தருகிறார். మూడవ ఆయుధాన్ని ప్రభువు నీకు ఇచ్చుచున్నాడు. உன் எல்லைகள் மட்டும் சமாதானமா இருந்தால் போதாது. నీ యొక్క సరిహద్దులన్నీ కూడా సమాధానముగా ఉంటే చాలదు. உன்னை சுற்றி இருக்கிறவங்களுக்கு கூட நீ அந்த சமாதானத்தின் சுவிசேஷத்தை கொண்டு போக வேண்டும். నీ చుట్టూ ఉన్న వారి యొద్దకు కూడా ఈ సమాధానార్థమైన సువార్తను నీవు తీసుకొని వెళ్ళాలి. சில பேர் சுவிசேஷத்தை ரெண்டு விதமான சுவிசேஷம் என்று சொல்லுகிறார்கள். కొంతమంది సువార్తను రెండు విధములైనటువంటి సువార్తలుగా చెబుతున్నారు. ஒன்று ரட்சிப்பின் சுவிசேஷம், இன்னொரு மகிமையின் சுவிசேஷம் என்று சொல்லுகிறார்கள். ఒకటి రక్షణ సువార్త, రెండవది మహిమ కలిగిన సువార్త. ஆனால் என்னை பொறுத்தவரையில் அப்படி கிடையாது. నా వరకు అయితే ఆలాపన కాదు. அந்த சுவிசேஷத்தை பவுல் அப்போஸ்தலன் பல விதத்திலே அதை விளக்குகிறார். ఈ యొక్క సువార్తను గురించి పౌలు అపోస్తలుడు పలు విధములుగా రాయించున్నాడు. எபேசியர் 1ஆம் அதிகாரம் 13ஆம் வசனத்தை வாசிக்கும் போது ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వాక్యంలో మనం చదవగా இதை ரட்சிப்பின் சுவிசேஷம் என்று சொல்கிறார். దీని గురించి ఆయన రక్షణ సువార్త అని చెప్పుచున్నాడు. அப்போஸ்தலர் நடவடிக்கைகள் 20ஆம் அதிகாரம் 14ஆம் வசனத்தில் வாசிக்கும் போது అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 16వ వాక్యంలో చదవగా இது கிருபையின் சுவிசேஷம் என்று சொல்கிறார். దీనిని కృపా సువార్త అని చెప్పుచున్నాడు. 2 தெசலோனிக்கேயர் 2ஆம் அதிகாரம் 14ஆம் வசனத்திலே வாசிக்கும் போது తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం మనం చదవగా 2ஆம் தெசலோனிக்கேயர் తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం మనం చదవగా மகிமையின் சுவிசேஷம் என்று சொல்கிறார். అక్కడ మహిమ కలిగిన సువార్త అని చెప్పుచున్నాడు. எபேசியர் 6:15 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యంలో சமாதானத்தின் சுவிசேஷம் என்று சொல்கிறார். సమాధానార్థమైన సువార్త అని చెప్పుచున్నాడు. கொலோசியர் 1ஆம் அதிகாரம் 2ஆம் வசனத்தில் కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వాక్యమందు நம்பிக்கையின் சுவிசேஷம் என்று சொல்கிறார். నిరీక్షణ సువార్త అని చెప్పుచున్నాడు. மத்தேயு 24:14 வாசிக்கும் போது మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వాక్యంలో చదవగా ராஜ்யத்தின் சுவிசேஷம் என்று சொல்கிறார். అక్కడ రాజ్యం యొక్క సువార్త అని చెప్పుచున్నాడు. வெளிப்படுத்தினர் 14:6 வாசிக்கும் போது ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వాక్యమును చదవగా நித்திய சுவிசேஷம் என்று சொல்கிறார். నిత్య సువార్త అని చెప్పుచున్నాడు. இன்னொரு இடத்துல இந்த சுவிசேஷத்தை என் சுவிசேஷம் என்று பவுல் அப்போஸ்தலன் உரிமை பாராட்டுகிறார். మరొక స్థలంలో ఈ సువార్తను నా సువార్త అని అపోస్తలుడు పౌలు హక్కుగా చెప్పుచున్నాడు. என் சுவிசேஷத்தின் படியே నా సువార్త ద్వారా இன்னொரு இடத்துல கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் சுவிசேஷம், మరొక స్థలమందు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త, இன்னொரு இடத்துல தேவனுடைய சுவிசேஷம். మరొక చోట దేవుని యొక్క సువార్త, அதுக்கு இந்த கிருபை சுவிசேஷம் அது ஒரு சுவிசேஷம், కృప యొక్క సువార్త అనగా அது ஒரு சுவிசேஷம், అదొక సువార్త, ரட்சிப்புனா அது ஒரு சுவிசேஷம், రక్షణ అనగా అదొక సువార్త, மகிமைனா அது ஒரு சுவிசேஷம். మహిమ అనగా అదొక సువార్త. அப்போ 8-10 சுவிசேஷங்களா అలాగే 8-10 సువార్తల பவுல் அப்போஸ்தலன் சொல்லுகிறார். పౌలు అపోస్తలుడు చెప్పుచున్నాడు. ஒரே சுவிசேஷம். ఒక్క సువార్తే. கலாத்தியரை வாசிக்கிறோம், ஒரே சுவிசேஷம். గలతీయులకు రాసిన పత్రికలో మనం చదువుచున్నాము, సువార్త ఒక్కటే. வேறொரு சுவிசேஷம் இல்லையே. వేరొక సువార్త లేదే. வேறொரு சுவிசேஷத்தை ஒருவன் பிரசங்கித்தால் அவன் சபிக்கப்பட்டவனாய் இருக்க கடவன். వేరొక సువార్తను ఎవరైనా ప్రసంగించినట్లయితే అతడు శాపగ్రస్తుడగును గాక. கலாத்தியர் 1ஆம் அதிகாரம் 6ஆம் வசனம் 7ஆம் வசனத்திலே வாசிக்கிறோம். గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వాక్యం 7వ వాక్యంలో చదువుచున్నాము. 1ఆం அதிகாரம் 6, 7, 8. మొదటి అధ్యాయం 6, 7, 8 వాక్యములు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని పిలిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. అది మరి ఒక సువార్త కానీ క్రీస్తు సువార్తను చెరగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మీరు ఎరగని మరి పరలోకము నుండి వచ్చిన ఒక దూతను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడగును.
సువిశేషం సువిశేషത്തെ రెండవ విషయం కొంతమంది దీన్ని తీసుకుని సువార్త రెండుగా విభజించి మహిమ సువార్త రక్షణ సువార్త అని చెప్పుచున్నారు. అది తవరాన వార్త, అది తప్పైనటువంటి మాట. కర్తరాగిய இயேசு கிறிஸ்துவை குறித்த சுவிசேஷம் ஒரே சுவிசேஷம். ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సువార్త ఒక్కటే సువార్త. அந்த சுவிசேஷம் ஒரு மனிதனுக்கு மகிமை கொடுக்கிறபடினால் அது மகிமையின் சுவிசேஷம் என்று சொல்லப்படுகிறது. ఒక మనుషునికి ఆ సువార్త మహిమను అనుగ్రహించున్నది కాబట్టి మహిమా సువార్త అని చెప్పబడుచున్నది. அது ஒரு மனிதனுக்கு தேவனுடைய கிருபை கொடுக்கிறதினால் அது கிருபையின் சுவிசேஷம் என்று சொல்லப்படுகிறது. మనుషునికి దేవుని కృపను చూపించుచున్నది కనుక అది కృపా సువార్త అని చెప్పబడుచున్నది. ஒரு மனிதனை தேவனுடைய ராஜ்யத்துக்குள்ளாக சுவிசேஷம் கொண்டு வருகிறபடினால் அவனை அந்த சுவிசேஷத்தின் ராஜ்யத்தின் சுவிசேஷம் என்று சொல்லப்படுகிறது. మనిషిని దేవుని యొక్క రాజ్యంలోనికి తీసుకుని వచ్చినందు వలన రాజ్యం యొక్క సువార్త అని చెప్పబడుచున్నది. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. இது ஒரு மனிதனுக்கு நித்திய ஜீவனை குறித்த நம்பிக்கை கொடுக்கிறதினால் இது நித்திய சுவிசேஷம் என்ற வெளிப்படுத்தலை வாசிக்கிறோம். ఇది ఒక మనిషికి నిత్య జీవమును కూర్చున్నటువంటి నిరీక్షణను అనుగ్రహించుచున్నది కనుక నిత్య సువార్త అని మనం ప్రకటన గ్రంథంలో చదువుచున్నాము. நம்பிக்கை இல்லாத இந்த உலகத்திலே நம்பிக்கை ஒரு மனிதனுக்கு தருகிற சுவிசேஷம் தருகிறபடினால் இது நம்பிக்கையின் சுவிசேஷம் என்று அழைக்கிறார். నిరీక్షణ లేనటువంటి ఒక మనిషికి ఈ భూమిలో నిరీక్షణను ఈ సువార్త అనుగ్రహించున్నది కనుక ఇది నిరీక్షణ సువార్త అని కూడా పిలువబడుచున్నది. பலவிதமான சுவிசேஷங்கள் என்று இல்லை, కనుక పలువిధములైనటువంటి సువార్తలని కాదు, ரெண்டு சுவிசேஷம் இல்லை. రెండు సువార్తలు లేవు. இயேசு கிறிஸ்துவை குறித்த வார்த்தையே சுவிசேஷம். యేసుక్రీస్తుని గురించినటువంటి మాటయే సువార్త. சுவிசேஷம் என்றால் என்ன? సువార్త అనగానేమి? சுவார்த்தா என்றால் என்ன? సువార్త అనగానేమి? சுப வார்த்தா, మంచి వర్తమానము. சுப பிளஸ் வார்த்தா, శుభ ప్లస్ వార్త, சு பிளஸ் விசேஷம், సు ప్లస్ విశేషము, சுபமான விசேஷம். ఒక మంచికరమైన విశేషము. சுவிசேஷம் என்று சொன்னால் సువార్త అని చెప్పగా நற்செய்தி என்ற அர்த்தம். మంచి వర్తమానము అని అర్థం. நீ சுவிசேஷம் சொல்லுவது ஒரு ஆயுதம். నువ్వు సువార్త చెప్పడం కూడా ఒక ఆయుధం. இன்றைக்கு சபையிலே அநேகர் சுவிசேஷத்தை மற்றவர்களுக்கு சொல்வதில்லை. నేడు సంఘములో అనేకులు సువార్తను పక్కన వారికి చెప్పడలేదు. நீ சுவிசேஷத்தை சொல்லாவிட்டால் ఇతరులకు నువ్వు సువార్త చెప్పని ఎడలా உன்னை சுற்றி இருக்கிறவர்களை சத்துருவானவன் தாக்குவான். నీ చుట్టూ ఉన్న వారిని శత్రువైన వాడు దాడి చేయును. வேத மந்திரங்கள் சொல்கிறார்களா? పరిశుద్ధ గ్రంథం యొక్క శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు. நீ சுவிசேஷத்தை மற்றவர்களுக்கு சொல்லும்போது నువ్వు ఇతరులకు సువార్తను చెప్పుచున్నప్పుడు உன்னுடைய ஆத்மா నీ பாதுகாக்கப்படுகிறது. యొక్క ఆత్మ కాపాడబడుచున్నది. 10 வருடம் ஆனாலும் 20 வருடம் ஆனாலும் சபை அப்படியே இருப்பதற்கு என்ன காரணம்? 10 సంవత్సరములైనను 20 సంవత్సరములైనను సంఘం అలానే ఉండడానికి గల కారణం ఏమిటి? சபை சுவிசேஷ ஊழியம் செய்யாத சபை. అది సంఘంలో సువార్త సేవ చేయనటువంటి సంఘము. ஒருத்தர் கூட இங்கிலீஷ்ல வாய்க்கு வந்து இயேசு பற்றி இன்னொரு சொல்ல மாட்டான். ఒక్కరు కూడా టీపీఎంలో నోరు తెరిచి యేసుక్రీస్తు గురించి ఇంకొకరికి చెప్పరు. விசுவாசிகள் அப்படிப்பட்ட கோரமான நிலவரத்தில் இருக்கிறார். విశ్వాసులు అటువంటి ఘోరమైన స్థితిలో ఉన్నారు. ఎందుకని? சத்துருவானவன் அது ஒரு ஆயுதம், அதை நீ பிரயோகிக்க கூடாது என்று சத்துருவானுடைய கண்களை உருவாக்கி விட்டார். శత్రువైన వాడు అది కూడా ఒక ఆయుధం కాబట్టి దానిని నువ్వు ప్రయోగించకూడదని నీ మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసి ఉన్నాడు. இயேசு கிறிஸ்துவை குறித்த அந்த வார்த்தை நாம் எல்லாருக்கும் சொல்ல வேண்டும். యేసుక్రీస్తుని గురించినటువంటి ఆ మాటను మనం అందరితో చెప్పవలెను. அது சுவிசேஷம். అది సువర్తమానము. சில பேர் சுவிசேஷம் எப்படி சொல்லுவாங்க தெரியுமா? కొంతమంది సువార్త ఎలా చెప్తారో తెలుసా? நீ இயேசு கிறிஸ்துவை ஏற்றுக்கொள்ள நரகத்துக்கு போயிடுவேன். నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించకపోతే నరకానికి వెళ్తావు. நான் ட்ரைனிங்ல இருக்கும்போது మేము ట్రైనింగ్ లో ఉండేటప్పుడు ஓப்பனர் மீட்டிங் நடத்துவான். మమ్మల్ని ఆ ఓపెనింగ్ మీటింగ్ కి పంపిస్తారు. ஒரு பிரதர் என்ன பண்றாரு? ఒక బ్రదర్ గారు ఏం చేశారు? மைக் கொடுத்து ட்ரைனிங் பிரதர் ట్రైనింగ్ బ్రదర్ గా அவருக்கு மைக் கொடுத்தான். ఆయన దగ్గర మైక్ ఇచ్చారు. சொல்லுப்பா, సువార్త చెప్పండి. விபச்சாரலாரா பாவிலாரா అనేసినాడు. బేసికలీ పావిகளே என்று சொன்னார். அங்கிருந்து ஒருத்தன் வந்துட்டான். అక్కడి నుంచి ఒకడు వచ్చాడు. கொஞ்சம் கட்டை முடிச்சுனான். షర్ట్ పట్టుకున్నాడు. யாரடா பாவி நீங்க? ఎవరిని పాపి? யார விபச்சாரி இல்ல. ఎవరిని சில వ్యభిచారం? பேருக்கு சுவிசேஷம் சொல்றதுக்கே தெரியாது. కొంతమందికి సువార్త చెప్పడం రాదు. நீ செத்து போயிடுவே, చనిపోతావు. நீ நகர்ந்து போயிடுவே, నరకానికి వెళ్ళిపోతావు. அப்படி ஆயிடும். నీకు అలా జరిగిపోతుంది. சுவிசேஷம் என்றால் நற்செய்தி. సువార్త అనగా మంచి వర్తమానము. ஆண்டவர் பவுலப்போஸ்தலனுக்கு என்னவென்று சொல்கிறார்? అపోస్తలుడైన పౌలు ఏమని చెప్పుచున్నారు? சமாதானத்தின் சுவிசேஷம் என்கிற பாதரட்சை. సమాధానాత్మకమైన
52:7. 52వ అధ్యాయం 7. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్త ప్రకటించుచు సమాధానము చాటించు సువార్త మానవుడు ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాడి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాడి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. சமாதானத்தை கோரி நற்காரியங்களை சுவிசேஷமாய் அறிவித்து சுவிசேஷகனுடைய பாதங்கள் மலைகளிலே எவ்வளவு ஐயா ஆண்டவர் சுவிசேஷத்தின் காலையில் நடை பண்றாரு. ఎందుకని ప్రభు సువార్తను పాదములను జతపరచుచున్నారు. சுவிசேஷம் சொல்ல సువార్త చెప్పలేదంటే எல்லைகள் விஸ்தரிக்கா నీ యొక్క సరిహద్దులు విస్తరించవు. சுவிசேஷம் சொல்லல సువార్త చెప్పని ఎడల என்னைக்கும் அப்படியேதான் இருக்கும். ఎప్పటికీ అలానే ఉంటావు. உருப்பட மாட்டேன். బాగుపడవు. நீ வாழ்க்கையில ஆவிக்குரிய வாழ்க்கையில முன்னுக்கு போக முடியாது. ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేవు. ஆண்டவர் ஆபிரகாமை பார்த்து என்ன சொன்னார்? దేవుడు అబ్రహామును చూసి ఏమని చెప్పారు? நீ கிழக்கையும் மேற்கையும் வடக்கையும் தெற்கையும் பார்த்து நட. నువ్వు తూర్పు పడమర ఉత్తర దక్షిణం వైపుగా సాగి పో. கால் மிதிக்கும் தேசமெல்லாம் நான் உனக்கு சொந்தமாய் தருவேன். మనకు పెట్టు ప్రతి చోటు నేను నీకు స్వాస్థ్యముగా ఇచ్చుదును. என்றால் என்ன அர்த்தம்? అనగా అర్థం ఏమిటి? காலையும் சுவிசேஷத்தை கர்த்தர் கனெக்ட் பண்ணி வச்சிருக்கிறார். సువార్తను పాదములను దేవుడు జతపరిచి ఉన్నాడు. கிழக்கையும் மேற்கையும் வடக்கையும் தெற்கையும் திரிந்து என்னுடைய சுபவார்த்தையை நீ சொல்லு. நீ சொல்லுகிற இடமெல்லாம் நான் எனக்கு சொந்தமாக்கி கொள்ளுவேன். తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులలో నువ్వు తిరిగి నా యొక్క సువార్తమానమును నువ్వు ప్రకటించుము. నువ్వు ప్రకటించే స్థలమంతా నేను సొంతముగా చేసుకుంటాను. நான் மிதிப்போர் இடம் என்று சொன்னால் நீ சுவிசேஷம் சொல்கிற எல்லா ஆத்துமாக்கி நான் ரட்சிப்பேன். నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము అనగా నువ్వు సువార్త చెప్పు ప్రతి ఆత్మను నేను రక్షిస్తాను. நீ நற்செய்தியை தான் சமாதானத்தை தான் சுவிசேஷமாய் சொல்றேன். సువర్తమానమును సమాధానమును నువ్వు సువార్తగా చెప్పాలి. எனக்கு சுவிசேஷம் சொல்ல தெரியாது, அவ்வளவா படிக்கல. వెలుగాను నాకు సువార్త చెప్పడం రాదు, అంతగా చదువుకోలేదు. పర్వాలేదు. நல்ல వాక్యం சொல்லு. రెండు మంచి మాటలు చెప్పు. கர்த்தர் உங்க வியாதியை சுகமாக்குவார். ప్రభువు మీ వ్యాధులను స్వస్థపరచును. உங்களுடைய அந்த கடனை மாற்றுவார். ప్రభువు మీ అప్పులను మార్చివేయును. ஆசீர்வதிக்கப்படுவீங்க. మీరు ఆశీర్వదించబడతారు. கர்த்தர் நல்ல வாழ்க்கையை தருவார். ప్రభువు నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. இன்னைக்கு நாம நல்லா இருக்கோம்னா இயேசு தான் காரணம். ఈ రోజు మనం క్షేమముగా ఉన్నామంటే యేసయ్యే కారణము. அந்த நல்ல வார்த்தை 4 பேருக்கு சொல்லு. ఆ మంచి వర్తమానం నలుగురికి చెప్పు. அது ஒரு ஆயுதம். అది ఒక ఆయుధం. அந்த ஆயுதம் எத்தனை பேருக்கு இருக்குது? ఆ ఆయుధం ఎంతమంది దగ్గర ఉన్నది? எனக்கு தெரிஞ்சு டிபிஎம் காரங்க அந்த பாதரட்சையே கிடையாது. టీవీ వారి దగ్గర ఆ పాదరక్షలే లేవు. நிறைய பேருக்கு அந்த கால் எதுவுமே கிடையாது. అనేకులకు ఆ కాళ్ళకు జోడులు లేవు. சமாதானத்தின் சுவிசேஷம். సమాధానార్థమైన సువార్త. தாவீது பழைய ஏற்பாட்டு காலத்தில் ஒரு பெரிய சுவிசேஷகர். దావీదు పాత నిబంధన కాలంలో గొప్ప సువార్తికుడు. முதலாம் நாளாகமம் 16:23 வசனத்தில் வாசிக்கும் போது మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 23వ వాక్యం చదవగా, సర్వభూషణులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి, అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతినొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. 23 தமிழ்ல வாசிக்கும். பூமி சகல குடிகளே கர்த்தரை பாடி அவருடைய ரட்சிப்பை சுவிசேஷமா அறிவியுங்கள். అనుదినము ఆయన యొక్క రక్షణను సువార్తగా ప్రకటించుడి. எதை சுவிசேஷமா அறிவிக்கணுமா? దేనిని సువార్తగా ప్రకటించాలంట? எதை சுவிசேஷமா அறிவிக்கணும்? దేనిని సువార్తగా ప్రకటించాలి? அவருடைய ரட்சிப்பை, ఆయన యొక్క రక్షణను. அவருடைய ரட்சித்தா, ఆయనను రక్షించను. எனக்காய் மரித்தா, ఆయన నా కొరకై మరణించెను. எனக்காய் அடக்கம் பண்ணப்பட்டா, నా కొరకై భూస్థాపన அவர் చేయబడెను. எனக்காய் உயிர்த்தெழுந்தா, నా నిమిత్తమై ఆయన அவர் పునరుత్థానమై எனக்காய் பிதாவினிடத்திலே பரிந்து பேசிக் கொண்டிருக்கிறார். నా నిమిత్తమై తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేయుచున్నాడు. இதைத்தான் சுவிசேஷமா நீ அறிவிக்கணும். దీనిని సువార్తగా నువ్వు ప్రకటించాలి. சில பேர் ரட்சிப்பை சுவிசேஷமாய் அறிவிப்பதற்கு பதிலாக
உனக்காக இயேசு மரித்தார். నీ నిమిత్తమై యేసు మరణించెను. எத்தனை பேர் சொல்லுகிறீர்கள்? ఎంతమంది చెప్పుచున్నారు? உங்களால் பார்க்கிற எல்லாருக்கும் நீங்க சொல்லணும். మీరు చూసే ప్రతి ఒక్కరికి మీరు చెప్పాలి. அதான் நாங்க பவுல் சேர்ந்த சமாதானத்தின் சுவிசேஷம் என்னும் ஆயத்தம் என்னும் பாதரட்சை. కనుకనే అపోస్తలుడు పౌలు రాయుచున్నాడు, సమాధానాత్మకమైనటువంటి సువార్త అనే పాదరక్షలు లేదా జోడులు. We have to be ready to preach the gospel. సిద్ధ మనసు కలిగి ఎప్పటికీ కూడా మనం సువార్త ప్రకటించడానికి సిద్ధ మనసు కలిగి ఉండవలెను. పౌలు చెప్పుచున్నాడు, సమయం వాయికాలు, సమయము తటస్థించినను, సమయం వాయికాలు, సమయము తటస్థించకుండా పోయినను. జాగ్రత్తగా ప్రసంగం పడు. నీకు ఇవ్వబడినటువంటి జాగ్రత్తగా ప్రసంగం చేయము. అవుట్ ఆఫ్ టైం ఇన్ టైం. ఆ సమయం వాటిల్లకపోయినను சொல்லிட்டு சுவிசேஷத்தை சொல்லு. నువ్వు ఏదో ఒక విధంగా సువార్త ప్రకటించుము. இயேசுவை குறித்து சொல்லு. యేసుని గురించి చెప్పుము. சமாதானத்தின் சுவிசேஷத்தை சொல்லு. సమాధానాత్మకమైన సువార్తను ప్రకటించుము. கர்த்தர் புதிய ஏற்பாட்டில் நமக்கு தந்த ஊழியத்தின் பேர் ஒப்புரவாகுதலின் ஊழியம். ప్రభు ఈ కొత్త నిబంధనలో మనకు అనుగ్రహించబడినటువంటి సేవ యొక్క పేరు సమాధానపరచువారి యొక్క సేవ. கர்த்தர் புதிய ஏற்பாட்டில் நமக்கு தந்த உபதேசத்தினுடைய பேர் ஒப்புரவாகுதலின் உபதேசம். ప్రభు ఈ కొత్త నిబంధనలో మనకి ఇచ్చినటువంటి ఉపదేశం యొక్క పేరు సమాధానపరచబడు సువార్త. அது என்ன ஒப்புரவாகுதலின் உபதேசம், ஒப்புரவாகுதலின் ஊழியம். సమాధానపరచు సేవ అంటే ఏమిటి? సమాధానపరచు ఉపదేశం అంటే ఏమిటి? வாசிங்கள் 1-2 கொரிந்தியர் 5ஆம் அதிகாரம். చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18ஆம் వచనం 19ஆம் వచనం தமிழிலும் தெலுங்குலையும் வாசிங்க. 18, 19 వాక్యములను తమిళ్లో తెలుగులో చదవండి. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ஒப்புரவாகுதலின் ஊழியத்தை எங்களுக்கு ஒப்பு கொடுத்தார். ஆஹா. ஆ. ஆ. ஒப்புரவாகுதலின் உபதேசத்தை எங்களுக்கு கொடுத்தார். సమాధానపరచునటువంటి పరిచర్యను ఆయన మాకు అనుగ్రహించెను. இந்த ஊழியத்தினுடைய பேர் என்ன? ఈ పరిచర్య యొక్క పేరు ఏమిటి? எல்லாரும் சொல்லுங்க, என்ன பரிச்சர்யா? అందరూ చెప్పండి, ఇది ఏమి పరిచర్య? இந்த பரிச்சரியத்துக்கு தேவன் ஒரு உபதேசத்தை கொடுத்திருக்கிறார். அது என்ன உபதேசம்? ఈ పరిచర్యకు దేవుడు ఒక ఉపదేశం ఇచ్చినారు. ఆ ఉపదేశం పేరు ఏమిటి? ஒப்புரவாகுதலின் உபதேசம். సమాధానపరచు ఉపదేశము. ஒப்புரவாகுதல் తెలుగులో என்ன இருக்குது? సమాధాన వాక్యమా? అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు సమాధాన వాక్యం తెలుగులో సమాధాన వాక్యం, తమిళలో ఒప్పురవాగుదలిன் ఉపదేశం. తెలుగులో సమాధాన వాక్యము, తమిళలో సమాధానపరిచే ఉపదేశం. அதுதான் அந்த சமாதானத்தின் சுவிசேஷம். అదే ఆ సమాధానార్థమైన సువార్త. பாருங்க, உதாரணத்துக்காக நான் சொல்றேன். ఉదాహరణ కొరకు నేను ఒక కార్యం చెబుతున్నాను. இந்த பிரதர் இவருக்கும் எனக்கும் சண்டை. ఈయనకు నాకు గొడవ. இப்போ இவருக்கு என்ன பார்த்தா இவருக்கு பிடிக்காது. ఇప్పుడు నన్ను చూస్తేనే ఆయన తిట్టదు. இவரை பார்த்தா போயிடுவார். నేను చూస్తేనే వెళ్తాను. இவர் மேல எனக்கு பயங்கர கோபம். ఈయన మీద నాకు భయంకరమైన இவரை కోపం. பார்த்தா அடிச்சு ஆகணும். ఈయన చూస్తే నేను కొట్టి తీరాలి. இவர் எப்படிலாம் இவரை அழிச்சிடும். ఎలాగైనా ఈ నాశనం చేయాలి. அவ்வளோ தப்பு செஞ்சுட்டாரு. ఎంత తప్పు చేశాడు నాకు విరోధంగా. ఇప్పుడు இவர் ஒரு தண்டனை அடைய வேண்டும். ఈయన ఒక శిక్షను అనుభవించాలి. இப்போ என்ன ஆனது? ఇప్పుడేమి ఆయన இவருக்காக இன்னொருவர் வந்து இந்த தண்டனையை சுமந்து தீர்த்து விட்டார். ఈయన కొరకై ఇంకొకడు వచ్చి ఈయనకున్నటువంటి శిక్షను ఆయన మోసి తీర్చెను. வாங்க வேண்டிய அடி அவர் வாங்கியாச்சு. ఈయన తీసుకునవలసిన దెబ్బలను ఆయన తీసుకునేను. இவர் அடிக்க வேண்டிய அடியெல்லாம் அவர் அடிச்சார். ఈయన్ని కొట్టవలసిన దెబ్బలన్నీ ఆయనను కొట్టిని. இவர் சாவடிக்கும் போது அவர் சாவடிச்சார். ఈయన్ని చంపడానికి బదులుగా ఆయనను చంపారు. என் மனசு அப்பா திருப்தியாச்சு. அப்பா அவன் செஞ்ச தப்பு அவன் அடிச்சிட்டார். ఇప్పుడు మనసు తృప్తిగా ఉంది. అతడు చేసిన తప్పిదానికి అతన్ని కొట్టాడు. என்ன செஞ்சான்? என் கோபம் போயிடுச்சு. నా కోపం తగ్గిపోయింది. ఎందుకని? எது தగ్గిపోయింది? எது தகுந்ததோன்னு நீங்க சொல்லுங்க. చెప్పండి. ఏం ఎదురు తగ్గిపోయింది? ఎందుకంటే నన్ను పోయింది వింటదే.
கோபத்தை நோக்கி மேல காட்டினேன். నా కోపమును వేరొకరి మీద నేను చూపించాను. என் கோபம் எல்லாம் போயிடுச்சு. నా కోపమంతా పోయింది. இப்போ இவருக்கு அந்த விஷயம் தெரியாது. ఇప్పుడు ఈయనకు ఆ విషయం తెలియదు. இப்போ கோபம் எல்லாம் போயிடுச்சு. ఇతని కోపమంతా పోయేను. ஒருத்தர் அடி வாங்கிட்டாரு. ఎవరికై ఇంకొకరు దెబ్బ இது இவருக்கு தெரியாது. ఇది తెలియదు. இப்போ இதுக்கு தான் கர்த்தர் என்ன பண்ணாரு? ఇందుకే ప్రభు ఏం చేశారు? உன்னை கூப்பிட்டு నిన్ను పిలిచి அவன் மேல இருந்த கோபம் போயிடுச்சு. అతని మీద ఉన్న కోపము తొలగిపోయేను. குமாரனின் மரணத்தின் மூலமா அவனை ஒப்புரவாக்கிட்டேன். నా కుమారుని యొక్క మరణం ద్వారా అతన్ని సమాధానపరిచినాను. இதை போய் அவனுக்கு சொல்லு. నీ వెళ్ళి అతనికి చెప్పు. அது பேர் தான் சமாதானத்துக்கு உபதேசம். దాని పేరే సమాధానం. அது பேர் தான் ஒப்புரவாக்குதலின் ஊழியம். దాని పేరే கைகளை தட்டி கர்த்தரை மகிமைப்படுத்துங்கள். ஹல்லேலூயா. 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 இந்த ஊழியம் செய்கிறவருடைய பேர் தான் ஒப்புரவாக்குதலின் ஊழியம் செய்கிறவர்கள். ఈ సేవ చేయుచున్న వారి పేరే సమాధాన పరిచర్య చేయుచున్న పరిచారకులు. தேவனுக்கு விரோதமாக இருந்தார். నువ్వు దేవునికి విరోధముగా ఉంటివి. தேவனுக்கு சத்துருவா இருந்தார். దేవునికి శత్రువుగా ఉంటివి. தேவனுக்கு விரோதமான காரியங்களை செய்கிறவனா இருந்தார். నువ్వు దేవునికి విరోధమైనటువంటి కార్యములు చేయువాడై ఉంటివి. தேவன் உன்னை அடித்து உன்னை கொல்ல வேண்டும். దేవుని కొట్టి చంపి నాశనం చేయవలెను. ஆனால் தேவன் தம்முடைய ஒரே பேரான குமாரனாகிய இயேசுவை அனுப்பி இயேசுவை உனக்காக நினைத்திருந்தார். అయితే దేవుడు తన ఏకైక అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును పంపి యేసుని చంపి నీ న్యాయ తీర్పు తీర్చెను. மேல் வர வேண்டிய தண்டனை எல்லாம் அங்க போயாச்சு. నీ మీదికి రావాల్సినటువంటి శిక్షావధి అక్కడికి వెళ్ళెను. இதை போய் அவன்கிட்ட சொல்றா. దీన్ని వెళ్ళి అతనితో చెప్పు. இதுக்கு பேர் என்ன ஊழியம்? దీనికి పేరు ఏ సేవ? என்ன சேவை? சமாதான பரிச்சர்யா. సమాధానపరచు పరిచర్య. அந்த மேட்ருக்கு போய் சொல்றது தெரியுமா? నువ్వు అక్కడికి వెళ్ళి చెప్తున్నావు కదా. அந்த மேட்ருக்கு பேர் என்ன பேரு? ఆ మేటర్ యొక్క విషయం యొక్క పేరేమిటి? சமாதான பரிச்சு வாக்கியமோ సమాధానపరచు వాక్యము. ஒப்புரவாகுதலின் உபதேசம். సమాధానపరచు వాక్యము. சில பேரு இந்த லவ் சொல்லிக்கும் போது என்ன பண்ணுவாங்க தெரியுமா? కొంతమంది ప్రేమించేటప్పుడు ఏమో చెప్తారు తెలుసా? டேரக்டா போய் சொல்ல மாட்டாங்க. డైరెక్ట్ గా వెళ్ళి చెప్తారు. சின்ன பையன் கூப்பிட்டு போய் சொல்றான். చిన్న పిల్లలకి చిన్నకి అక్కడికి చెప్పురా. அது மாதிரி ఆ విధంగా பிதாவானவர் என்ன பண்ணாரு? తండ్రి అయిన వారు ఏం చేశారు? இந்த ஜனங்க என்ன அழிச்சு போறாங்க. ఈ జనులందరూ కూడా నశించిపోవచ్చున్నారు. அவங்க பாவத்துக்கான தண்டனையை நான் சுமந்துட்டேன். என் குமாரன்ல தீர்த்துட்டேன். అతని వారి యొక్క పాపం కొరకైన శిక్ష మీద నేను తీర్చివేశాను. పాపం మీద నేను తీర్చేశాను. அவங்க கிட்ட போய் சொல்லு. దాని వారి ఎదుట వెళ్ళి చెప్పు. அந்த நாட்டில் அந்த கண்டென்ட் பேர் என்னது? ఆ యొక్క విషయానికి గల పేరేమిటి? சொல்லுங்க. ஒப்புரவாகுதலின் సమాధాన పరిచర్య. அந்த வசனத்தை இன்னொரு வாட்டி வாசிமா. ఆ వాక్యం మరొక మారు చదవండి. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో நல்லா கவனிங்க அந்த வசனத்தை. ఆయన మనలను క్రీస్తు ద్వారా క్రీస్తు ద్వారా తనతో తనతో సమాధానపరచుకొని సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్య ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. మాకు అనుగ్రహించెను. అదేమనగా అదేమనగా దేవుడు వారి అపరాధములను దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక వారి మీద మోపక தேவன் உன்னுடைய அக்கிரமத்தை உண்மையை சுமத்தாமல் క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొని ఆ సమాధాన వాక్యమును ఆ సమాధాన వాక్యమును మాకు అనుగ్రహించెను. హల్లెలూయా. 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 எல்லாரும் போய் சொல்றாங்க. అందరికి వెళ్ళి చెప్పమని ప్రభువు చెప్తున్నారు. போய் சொல்லு. అందరికి వెళ్ళి చెప్పు. ரெடியா இரு. సిద్ధముగా ఉండము. சொல்லிடு. ఎవరు నీకు తటస్థించిన వారి పట్టుకొని చెప్పే. ప్రభువుని ఆశీర్వదిస్తారు. வாழ்க்கையில் இருக்க கஷ்டம் போகும். నీ జీవితంలో ఉండే కష్టం తొలగి வியாதி போகும். నీ వ్యాధి పోవును. கர்த்தருடைய மரணத்திலிருந்து தப்பு வைப்பார். ప్రభువు నిన్ను మరణంలో తప్పించును. சொந்த வாழ்க்கையை தருவார். నీకు సొంత జీవితం ఇచ్చును. சொர்க்க வாழ்க்கை నీకు స్వర్గ పరలోక జీవితం ఇచ్చును. నెమ్మది தருவார். నీకు నెమ్మదిని ఇచ్చును. இளைப்பாறுதல் தருவார். నీకు విశ్రాంతిని ఇచ్చును. அவருடைய கால் எப்படி இருக்கிறான்? ఆయన యొక్క పాదములు వారి పాదములు ఎలా ఉన్నవి? கரையில் இருக்கிற கூட நம்ம கால் அழகாக இருக்காங்க. వారి కాళ్ళు నల్లగా ఉన్నా కూడా ఈ పాదములు సుందరములై ఉన్నవి. ஆமென். ఆమేన్. ஆமென். 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 நம்ம கால் கரிகாலம் போல இருக்கலாம். ఈ యొక్క కాళ్ళు నల్లవిగా ఉండవచ్చు. அந்த சுவிசேஷத்தை நீ சொல்ல ஆரம்பிச்சிட்ட. అయితే ఈ సువార్తను చెప్పడానికి ప్రారంభించినట్లయితే அவருடைய கால்கள் எவ்வளவு அழகா இருக்கிறது. ప్రభువు చెప్పుచున్నారు వారి పాదములు ఎంతో
நான் தரலே. నువ్వు వెళ్ళి తూర్పు తట్టుకు పడమర తట్టుకు ఉత్తర తట్టుకు దక్షిణ తట్టుకు వెళ్ళి తిరుగుము. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలమును నీకు ఇచ్చెదను. இன்றைக்கு சபைக்கு வேண்டிய ஆட்கள் சுவிசேஷம் சொல்லுகிறவர். ఈ దినమందు సంఘమునకు కావలసిన మనుషులు స్వార్థ చెప్పదగిన వారు. சபையில ஒன்று ரெண்டு பேர் இருக்கிறாங்க சுவிசேஷம் சொல்றவங்க. ఈ సంఘములో ఎవరో ఒకరు ఇద్దరు ఉన్నారు స్వార్థ చెప్పేవారు. எல்லாருக்கும் எப்பொழுதும் சுவிசேஷத்தை சொல்ல வேண்டும். అందరితో ఎప్పుడు కూడా స్వార్థ చెప్పవలెను. கர்த்தருக்காக செய்யக்கூடிய ஊழியம் ஒன்றுதான். దేవుని కొరకై నువ్వు చేయించిన సేవ ఒక్కటే. வேற ஒன்றும் கிடையாது. అదేమీ లేదు. நீ ஆண்டவருடைய சுவிசேஷத்துக்காக ஏதாவது ஒன்று செஞ்சா నువ్వు దేవుని స్వార్థ నిమిత్తమై ఏదైనా ఒకటి చేసినట్లయితే கர்த்தர் நித்தியத்தை உனக்கு கணக்கு வைப்பார். ప్రభు నిత్యముగా దాన్ని లెక్క పెట్టుకొనును. மத்தொரு பேங்க்ல உடைய அமௌண்ட் எல்லாம் நீ போடணும். పరలోకమైన బ్యాంకులో మీ అకౌంట్ అన్ని వేయాలి. கர்த்தர் ஏன் சொல்கிறார்? ప్రభువైన యేసు చెప్పుచున్నాడు. பூமியிலே உங்களுக்கு பொக்கிஷங்களை சேர்த்து வைக்க வேண்டாம். ఈ భూమిలో మీ కొరకై మీరు ఆస్తులు సంపాదించుకొనుడి. இங்கே திருடர்கள் கண்டுபிட்டு திருடுவார்கள். ఇక్కడ దొంగలు కన్నం వేసి దొంగలించుదురు. பூச்சிக்கு துருவம் அதை அழித்து போடும். చిన్నటి పురుగులు దాన్ని కొట్టివేయును. பொக்கிஷங்களை பரலோகத்திலே சேர்த்து வையுங்கள். మీ యొక్క ధనమును పరలోకంలో చేర్చి ఉంచుడి. எப்படி சேர்த்து வைக்கிறது? ఎలా చేర్చి పెట్టడం? இப்போ பேங்க்ல போய் பணம் போனா பேங்க் அக்கௌண்ட் இருக்கணும், ஆதார் கார்டு அந்த கார்டு இந்த கார்டு கேட்கலாம். డబ్బులు వేయాలంటే అకౌంట్ ఉండాలి, ఆధార్ కార్డు ఈ కార్డు ఆ కార్డు అని అడుగుతున్నారు. நீ பரலோகத்துல போய் டబ్బு போடணும்னா పరలోకంలో పోయి ధనము వేయాలంటే என்ன செய்யறது தெரியுமா? ఏం చేయాలో తెలుసా? கர்த்தர் சொல்றார், அழிந்து போகிற பொருட்களினால் உங்களுக்கு சிநேகிதரை சம்பாதியுங்கள். ప్రభు చెప్పుచున్నారు, నశించుకోవలసిన వస్తువుల చేత మీకు స్నేహితులను సమకూర్చుకోండి. ஒருத்தர் சுவிசேஷம் சொல்லணும்னா கொஞ்சம் நீ அமௌண்ட்டை செலவழிக்கணும். ఒకరికి స్వార్థ చెప్పవాలంటే కొద్దిగా నీ మొత్తం ఖర్చు పెట్టవలెను. சாப்பாடு வாங்கி கொடுத்து இயேசுவை நேசிக்கிறான்னு சொல்லப்பா, அப்போ அவன் என்ன பண்ணுவான்? భోజనం లేని వారికి భోజనం పెట్టి యేసుని ప్రేమించున్నాడని చెప్పితే అది ఏం చెప్పును? அவன் ஆண்டவருடைய அன்பம் தொடும். దేవుని యొక్క ప్రేమ వారి గుట్టును. நீ செலவு பண்ண காசு இங்கே கிடையாது, பரலோகத்துல உனக்கு அமௌண்ட் சேர்த்துட்டே இருக்கு. నువ్వు ఖర్చు చేస్తున్నటువంటి డబ్బు ఇక్కడ కాదు, పరలోకంలో చేర్చబడుతూనే ఉన్నవి. இந்த பூமியில உன் பணம் இருந்தா அது அழிச்சு போயிடும். ఈ భూమిలో నీకు డబ్బు ఉన్నట్లయితే అది నాశనమైపోవును. அது அழியாத பொருளாய் மாற்றுவது எப்படி? అది నశింపనటువంటి వస్తువుగా మార్చడం ఎలా? எப்படி? ఏడా ஆண்டவருடைய சுவிசேஷ வேலைக்காய் நீ அதை செலவிடும் போது దేవుని యొక్క సువార్త పని కొరకు నువ్వు దాన్ని ఖర్చు చేయించినప్పుడు நித்தியத்திலே பரலோகத்துக்கு போய் இட்டாத அழியாத ஒரு பொக்கிஷமாய் மாறிவிடும். అది పరలోకంలోనికి వెళ్ళి నశింపజాలనటువంటి ఒక నిత్యమైన వస్తువుగా మార్చబడును. இவங்க எல்லாரும் நீங்கள் ஆண்டவருடைய சுவிசேஷத்தை சமாதானத்தின் சுவிசேஷத்தை சொல்ல வேண்டும். కాబట్టి మీరందరూ కూడా ప్రభు యొక్క సువార్తను సమాధానార్థమైన సువార్తను ప్రకటించవలెను. கர்த்தர் தாவீதுக்கு அப்படிப்பட்ட ஒரு நல்ல அனுபவம் இருந்துச்சு. మరి దావీదుకు అటువంటి ఒక మంచి అనుభవం ఉండేను. போனால் கர்த்தர் நல்லவர் என்று சொல்லுவான். ఎక్కడికి వెళ్ళినా యెహోవా దయాళుడు అని చెప్తారు. சொல்றது மட்டும் இல்லாம అతను చెప్పడం మటుకే కాదు, மலைகளே, పర్వతములారా, ஆடுகள், అడవిలారా, காற்றே, గాలి, பாடு, పాడుమో, மலையே, కుక్క, பாடு, పాడుమో, காட்டு மிருகங்களே, అడవి మృగములారా, நாட்டு மிருகங்களே, நாட்டு மிருகங்களே. పెంపుడు జంతువులారా, இன்னொரு சொல்றான், ఏమేమో చెప్తున్నారు. செடிகள்லாம் கைதட்டுறான். చేతులకి చప్పట్లు కొట్టమని చెప్తున్నారు. நாடு பைத்தியக்கார மாதிரி ஆயிடுறான். బాగా పిచ్చి వారిలాగా మారిపోయారు. உங்களை துதிக்கனாலே நான் பைத்தியக்காரன் ஆகி போயிடுவேன். మిమ్మల్ని స్తుతించండి, స్తోత్రం చెప్పండి అంటే నేను కూర్చోలా కనబడుతున్నా. எப்ப வாயை திறந்து అయ్యా నోరు తెరవండి. என்ன வச்சிருக்கிற, నోట్లో ఏం పెట్టుకొని ఉన్నా? வச்சிருக்கிற ఏ నోట్లో పెట్టుకొని పుడుగు పెట్టుకొని ఉన్నా? ஏன் ஒழுங்கா நிற்க மாட்டேற? ఎందుకు మోకాలు వేయడం లేదు? இதெல்லாம் கேட்டாலே நம்ம பார்த்து அடிக்கிற பைத்தியக்காரன். ఇవన్నీ నేను అడుగుతున్నప్పుడే అయ్యో ఈయనకి బెదిరివాడుగా ఉన్నాడు ఈ సోదరుడు. என்ன சொல்றா தெரியுமா? అయితే దావీదు ఏం చేశాడో తెలుసా? மலைகளே, పర్వతములారా, ஆடுகள், పాడండి, துதிங்கள், స్తుతించుడి, காற்றே, గొప్ప గాలి, பெருமழையே, గొప్ప వర్షమా, கல்மழையே, వడగండ్లలారా, ஆண்டவரை துதிங்கள். ప్రభువుని స్తుతించుడి. அவனை பார்த்தா தான் சொல்லியிருப்பீங்க. அவனை பார்த்து தான் சொல்லியிருப்பீங்க. మీరు ఆయనకు చేరని చెప్పుంటారు. குத்திட்டு போகிறது பைத்தியக்காரன் சொல்லி పొడి చేసుకుంటా బ్రదర్ కూర్చో. முத்திர 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 வேசி விட்டாம வீடு కూర్చోడే ముద్ర వేసేసుకుంటాం బ్రదర్. గాలి స్మృతించి అంటున్నాడు, కాత్రి పాత తుదిగలని சொல்லுகிறார். స్మృతించి అంటున్నాడు, మలైగలే తుదిగలిందిరా. వర్షం పడితే వర్షాన్ని కూడా స్మృతి అంటున్నాడు, వర్షతే కంటే వర్షమే తుదిగలిందిరా. స్మృతించి అంటున్నాడు. కల్మని పాత తుదిగలింది చెట్లంతా చప్పట్లు కొట్టండి అంటున్నాడు. మరగలే కై కొట్టుగలింది
கர்த்தர் அவனை எவ்வளவாய் கனம் பண்ணுகிறார். ప్రభు అతన్ని ఎంతగా కనపరుచుచున్నారు. அவன் உயிரோடு இருக்கும்போது மட்டுமல்ல, అతడు సజీవుడిగా ఉన్నప్పుడు మటుకే அவன் மரித்த பின்னர் கூட అతడు మరణించిన తరువాత కూడా கர்த்தர் அவன் கல்லறையில் இருக்கிற இடத்தின் மேல் அபிஷேகத்தை அனுப்பி அவனை கனப்படுத்துகிறார். దేవుడు అతని సమాధి ఉన్న స్థలముకు పైగా అభిషేకమును పంపి అతన్ని కనపరుచుచున్నాడు. விசேஷம் சொல்லுங்க, సువార్త చెప్పుడి. கூட படிக்கிற பசங்க சொல்லு, మీతో కూడా చదువుచున్న వారికి చెప్పండి. நம்ம கூட வேலை செய்யறவங்களுக்கு சொல்லு, మీతో పనిచేస్తున్న వారికి చెప్పండి. உன்னால் முடிஞ்ச எல்லாவற்றையும் செய். నీ వలన సాధ్యమైనంత వరకు చేయుము. சுவிசேஷம் சொல்ல சொல்ல உன்னுடைய ஆத்துமாவிலே உனக்கு ஒரு விடுதலை கிடைக்கும். నువ్వు సువార్త ప్రకటించడం నీ ఆత్మలో ఒక విడుదల కలుగును. உன்னால் ஒரு 4 ஆத்துமா சபைக்கு வரணும். నీ ద్వారా ఒక 4 ఆత్మలు సంఘములకు రానివ్వుడి. உன்னால் 4 ஆத்துமாக்கள் நித்திய நரகத்துக்கு தப்பித்துக் கொள்ளணும். నీ ద్వారా ఆ ఆత్మలు నిత్య నరకములకు తప్పింపబడనివ్వుడి. அதுதான் சமாதானத்தின் சுவிசேஷத்துக்குரிய ஆயத்தம் என்னும் பாதரட்சை. అదే సమాధానార్థ సువార్తకు తగినటువంటి సిద్ధ మనస్సు అనే జోడు. சுவிசேஷத்தை நான் சொல்லாவிட்டால் எனக்கு ஐயோ என்று பவுலப்போஸ்தலன் சொல்கிறார். సువార్తను నేను ప్రకటించని ఎడల నాకు అయ్యో నాకు శ్రమ అని పౌలపోస్తుడు చెప్పుచున్నాడు. நீ போகிற பாதை மிகவும் கல்லு முள்ளு உள்ள பாதை. నువ్వు వెళ్తున్నటువంటి మార్గము చాలా రాళ్ళు గులకలు ఉన్నటువంటి మార్గములు. இதுல உனக்கு நிச்சயம் பாதரட்சை இருக்கணும். ఇక్కడ నీకు ఖచ్చితంగా పాదరక్షకులు ఉండాలి. இல்லைன்னா நீ முன்னேறி போக முடியாது. లేనట్లయితే నువ్వు ముందుకు సాగిపోలేవు. காலை குத்தி காலை கிழிச்சிடும். ఆ కళ్ళు ముళ్ళు కాలు ముచ్చుకొని కాళ్ళు చీపివేయును. முன்னோக்கி போக முடியாது. ముందుకు సాగి పోలేవు. ஆவிக்குரிய வாழ்க்கையில ఈ ఆత్మీయ జీవితంలో பாதரட்சை என்றால் என்னது? పాదరక్షలు అనగానేమి? எல்லாரும் சொல்லுங்க, பாதரட்சை அழகா ஏமி? అందరూ చెప్పండి, పాదరక్షలు అనగానేమి? சமாதானத்து சுவார்த்தா பரிச்சர்யா, சமாதானத்தின் சுவிசேஷம், సమాధానార్థమైనటువంటి పరిచర్య, உருவாக்குதலின் உபதேசம். సమాధానపరిచే ఉపదేశము. யாரும் சுவிசேஷம் சொல்றேன்னு மறந்து போயிடுங்க, செத்து போயிடுங்க, நாசமாயிடுங்க, அதெல்லாம் சொல்லக்கூடாது. ఎవ్వరు కూడా సువార్త చెప్తారని వెళ్ళి నరకానికి వెళ్తారు, నాశనమైపోతారు, చచ్చిపోతారు, ఇవన్నీ చెప్పకూడదు. சட்டை பிடிச்சி நான் அடியடிமா చచ్చి పట్టుకుని 4 దెబ్బలు కొడతారు. வார்த்தை சொல்லு. మంచి వర్తమానం చెప్పండి. கர்த்தனை ஆசீர்வதிப்பா. ప్రభువు నిన్ను ఆశీర్వదించును. கேட்கும் போதே வந்துடும் போல இருக்கும். అతనికి పిలిచినప్పుడే వచ్చేయాలని నిర్ణయించును. கர்த்தரிடத்தில் வரும்போது கர்த்தர் அவனை ரட்சிப்பார். ప్రభువు చెంతకు రాగా ప్రభు అతన్ని రక్షించును. ஆமென் சொல்ல மாட்டீங்களா? ఆమేన్. ஆமென்லாம் எங்க போச்சு? ஆமென், 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 ஹalleluya, 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 దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. முதலாவது ஆயத்தம் கர்த்தர் கொடுக்கிற சர்வாயுதத்தின் முதலாவது ஆயத்தத்தின் பேர் என்ன? మొట్టమొదటిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి సర్వాంగ కవచంలో మొదటి ఆయుధం పేరు வெரி குட். ரெண்டாவது எக்ஸலன்ட். மூணாவது ஆயத்தம் என்னும் பாதரட்சை, மார்வலஸ். ஃபோர்த் விசுவாசம் என்னும் கேடகம், விசுவாசம் என்னும் கேடகம், விசுவாசம் என்னும் கேடகம், விசுவாசம் என்னும் கேடகம். విశ్వాసమును డాలు. நீ இந்த சுவிசேஷத்தை நான் சொல்லும்போது నువ్వు సువార్త చెప్పేటప్పుడు அங்கிருந்து அட்டாக் வரும், இங்கிருந்து அட்டாக் வரும். అక్కడి నుంచి నీ మీదికి దాడి, ఇక్కడ నుంచి నీ మీదికి దాడి వస్తుంది. இப்போ நீ என்ன பண்ணணும்? ఇప్పుడు నువ్వేం చేయాలి? விசுவாசம் என்னும் கேடகத்தை பிடிக்க வேண்டும். విశ్వాసం అనే డాలును పట్టుకోవడం. விசுவாசத்தை பேச வேண்டும். విశ్వాసంతో మాట్లాడాలి. கடும் இதயம் விசுவாசம் என்று வேதத்தில் வாசிக்கிறோம். ఆలోచించేంత విశ్వాసం అని పరిశుద్ధ గ్రంథంలో చదువుచున్నాం. எந்த சூழ்நிலையிலும் நீ விசுவாசத்தின் வார்த்தையை தவிர வேற ஒன்றையும் பேசக்கூடாது. ఎటువంటి పరిస్థితిలో కూడా విశ్వాసం మాటలు తప్ప ఏది నువ్వు మాట్లాడకూడదు. ஆண்டவருடைய வார்த்தையிலே நமக்கு இருக்க வேண்டிய விசுவாசம். దేవుని యొక్క మాట మీద మనకు ఉండవలసిన విశ్వాసం. இந்த விசுவாச பாதையில் சத்துருவானவன் நம்முடைய விசுவாசத்துக்கு விரோதமாகத்தான் எல்லாத்தையும் அனுப்புவார். ఈ విశ్వాస మార్గంలో శత్రువైన వాడు మనకు విరోధముగానే అన్నిటినీ కూడా పంపించును. ஏதாவது ஒரு ஆறு வருது, ఏదైనా ఒక అంకుని ఎదురు వచ్చుచుంటే சத்துருவானவனுக்கு விரோதமாய் எதை அனுப்புகிறானா? శత్రువైన వాడు నీకు విరోధముగా దేనిని పంపించుచున్నాడు? எல்லாங்களையும் அக்னி ஆஸ்திரங்களை எல்லாம் அவிழ்த்து போடத்தக்கதாய் எல்லாவற்றுக்கும் மேலாக விசுவாசம் என்னும் கேடகத்தை பிடித்தவர்களாய் நில்லுங்கள்.
కొరకు చెప్పు అంటున్నాం లేదా? కానీ చెప్పు దేనికి? దుష్టుని అది మన విశ్వాసం కేవలం ఇల్లు అయినా కాబట్టి ఆ విశ్వాసమే డాలు లేకపోతే ఏమవుతుంది? ఏమైపోతుంది? అగ్ని బాణము నిన్ను కాల్చివేస్తారు. ఆ అగ్ని బాణము నిన్ను కాల్చివేస్తారు. ఇప్పుడు వచ్చిన ఎవరిని ఈ దిక్కు నుంచి వచ్చిన వెంటనే నువ్వు ఆ డాల్ అలా విశ్వాసం అలా ఏ దిక్కు నుంచి దాడి వస్తే ఆ దిక్కు వైపు ఆ డాల్ పెట్టాలి. ఆ డాల్ దాని ఎదురుగా ఉంచాలి. అప్పుడు అది నీ మీద పడదు. విశ్వాసం అందుకొరకే ఆ విశ్వాసం. అప్పుడు చెప్తాను చనిపోతావు, నీ యొక్క ఉద్యోగం పోతుంది. వెంటనే నువ్వేం చెప్పాలి? విశ్వాసం విశ్వాసమే డాలు పట్టుకోవాలి. ఏమని చెప్పాలి? దీర్ఘ ఆయుష్ నేను ఇచ్చిన రక్షణ నీకు చూపించలేను. నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. ఆ డాలు పట్టుకోవాలి. కొంతమంది సమస్యలు పోరాటం వచ్చేటప్పుడు వారు అలా పిత్తల చూపులు చూస్తూ ఉంటారు. అలా చూడకూడదు. దేవుడు నీకు ఒక ఆయుధం ఇచ్చి ఉన్నాడు. ఆయుధం ఏమిటి? విశ్వాసం ఎన్నో విశ్వాసం అనే డాలు. అది ఎందుకొరకై அவிழ்த்து போடத்தக்கதா దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటినీ కూడా ఆర్పివేయుట కొరకై கண்டிப்பா இந்த தினந்தோறும் விசுவாச அறிக்கை செய்ய வேண்டும். ప్రతిరోజు తప్పకుండా మీరు విశ్వాస ఒప్పుకోలు చేయవలెను. கர்த்தர் உங்களுக்கு என்ன செய்ய வேண்டும் என்று விரும்புகிறாரோ அந்த விசுவாசமாய் அறிக்கையிட வேண்டும். ప్రభు నీకు ఏమి చేయవలెను కోరుచున్నావో విశ్వాసంతో దాన్ని ఒప్పుకోలు చేయవలెను. விசுவாசத்தை குறித்து அதிகமாக நாம் படித்து விட்டோம். మనం ఇదివరకే విశ్వాసం గురించి అధికంగా చదివి ఉన్నాం. அடுத்த ஆயத்துக்கு போலாம். తరువాత ఆయుధకు వెళ్దాం. அடுத்தது என்னது? ரட்சிப்பு என்கிற தலைச்சீரா. రక్షణను శిరస్త్రాణము. ரட்சிப்பின் தலைச்சீரா. రక్షణను శిరస్త్రాణము. அந்த ஹெல்மெட் எங்க வைக்கிறாங்க? హెల్మెట్ ఎక్కడ వేస్తారు? தலைச்சீரா. శిరస్త్రాణం ఎక్కడ వేసుకుంటారు? எங்க வைப்பாங்க? ఎక్కడ వేస్తారు? மூக்குல வச்சுப்பாங்க. ముక్కులో పెట్టుకుంటారా? எங்க పెట్టుకుంటారు? தலை తల మీద. அந்த தலையில உங்க நினைவுகள் சிந்தைகள் ఆ యొక్క తల అనగా నీ తలంపులు నీ ఆలోచనలు. தலைச்சீரா என்றால் என்னது? ఆ తల శిరస్త్రాణము అనగానేమి? ரட்சிப்பு. రక్షణ. என்ன அர்த்தம்? అర్థం ఏమిటి? ஹெல்மெட்டுடைய பேர் என்ன? హెల్మెట్ శిరస్త్రాణం యొక్క పేరేమిటి? ரட்சிப்பு. రక్షణ. எப்போதும் மனசுல உன் எண்ணத்துல அந்த பாட்டு இருக்கணும். ఎప్పుడు నీ మనస్సులో నీ తలంపులలో ఆలోచన ఉండాలి. அதுதான் அந்த ஆயுதம். అదే ఆ ఆయుధం. நான் ரட்சிக்கப்பட்டவன். నేను రక్షణ పొందిన వాడను. என்னை ரட்சித்திருக்கிறார். ప్రభు నన్ను రక్షించినాడు. கர்த்தரை விடுதலையாக்கி இருக்கிறார். ప్రభు నన్ను విడిపించినాడు. பழைய ஏற்பாட்டு காலத்திலே పాత నిబంధన కాలంలో ரட்சிப்பு என்றால் யெஷுவா என்ற வார்த்தையை எபிரேய பதத்தில் உபயோகித்திருக்கிறார். రక్షణ అనగా యెషువా అనే ఒక హెబ్రీ పదాన్ని ఉపయోగించినాడు. யெஷுவா என்றால் இயேசு என்ற அர்த்தம். యెషువా అనగా యేసు అని అర్థం. யெஷுவா என்பதுதான் சரியான வார்த்தை. యెషువా అనేది సరైన పదం. அதாவது இயேசு பேர் ஜோஷுவா. యేసు యొక్క పేరు జాషువా. யோசுவா. యోషువా. யோசுவா என்றால் ரட்சிப்பு என்ற அர்த்தம். యేషువా అనగా రక్షణ అని అర్థం. நம்ம பாஷையில எபிரேய பாஷையில இயேசுவ மரியாதை இயேசு கூப்பிடல யெஷுவா தான் கூப்பிடுச்சு. యేసు ప్రభుని మరి ఆ హెబ్రీ భాషలో యేసు అని పిలవలేదు, యేషువా అని పిలిచింది. நம்முடைய பாஷையில பேர் டிரான்ஸ்லேஷன் பண்ணும்போது அப்படி கொஞ்சம் மறுபடி வந்து விட்டு మన యొక్క భాషలో పేరును తర్జుమా చేసేటప్పుడు ఇలా మార్చి వచ్చారు. ஆனால் யெஷுவா ரட்சிப்பு ரட்சகர் என்பதுதான் இயேசுவினுடைய பெயர். అయితే యెషువా రక్షణ రక్షకుడు అనేది యేసు యొక్క పేరు. மத்தேயு 1ஆம் அதிகாரத்தில் அவருக்கு யெஷுவா என்று பெயரிடுவார்களாக என்பதுதான் சரியான உயிர்ப்பெயர். మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో అతనికి యెషువా అని పేరు పెట్టెదరు అన్నదే సరైనటువంటి తర్జుమా. வேதத்தில் எங்கெல்லாம் ரட்சிப்பு ரட்சிப்பு என்று வருகிறதோ அங்கெல்லாம் யெஷுவா 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 పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడెల్లా రక్షణ 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 అనే పదం కనబడుతున్నదో అక్కడల్లా యెషువా
యేషువా என்கிற வார்த்தைக்கு 5 அர்த்தங்கள் இருக்கிறது. యేషువా అనే మాటకు 5 అర్థములు ఉన్నవి. முதலாவதாக మొదటిగా ரட்சிப்பு, రక్షణ, இரண்டாவது రెండవది விடுதலை, విడుదల, மூன்றாவது మూడవది சுக வாழ்வு அதாவது ஆரோக்கியம், ఆరోగ్యము, நான்காவது செழிப்பு, సమృద్ధి, ஐந்தாவது வெற்றி, విజయము. இந்த 5 அர்த்தங்கள் இருக்குது. ఈ 5 అర్థములు ఉన్నవి. యేషువా என்ற வார்த்தைக்கு 5 அர்த்தங்கள் இருக்குது. యేషువా అనే మాటకు 5 అర్థములు ఉన్నవి. ரட்சிப்பு, రక్షణ, விடுதலை, విడుదల, சுகம், స్వస్థత, செழிப்பு, సమృద్ధి மற்றும் வெற்றி. తర్వాత విజయము. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ஹெல்மெட் உன் தலைமையில இருக்கணும். శిరస్త్రాణం నీ శిరస్సు మీద ఉండవలెను. கர்த்தர் என்னை ரட்சித்திருக்கிறார். ప్రభువు నన్ను రక్షించినారు. கர்த்தர் என்னை விடுதலையாக்கி இருக்கிறார். ప్రభువు నన్ను విడిపించినారు. கர்த்தர் என்னை சுகமாக்கி இருக்கிறார். ప్రభువు నన్ను స్వస్థపరిచినారు. கர்த்தர் என்னை செழிக்க செய்திருக்கிறார். ప్రభువు నన్ను అభివృద్ధి చెందజేసినారు. கர்த்தர் செயல் தந்திருக்கிறார். ప్రభువు నాకు జయమిచ్చినారు. இந்த உலகத்தான் இல்லை. నేను ఈ లోకస్తుడను కాను. நான் பரலோகத்துக்கு சொந்தக்காரன். నేను పరలోక సంబంధిని. நான் ஆவிக்குரியவன். నేను ఆత్మీయుడను. அப்படிப்பட்ட ஒரு ரட்சிப்பின் நம்பிக்கை உனக்கு இருக்க வேண்டும். అటువంటి రక్షణ గురించిన నిరీక్షణ నీకుండవలెను. சில பேருக்கு நான் ரட்சிக்கப்பட்டிருக்கிறதே அவங்களுக்கு தெரியாது. కొంతమందికి తాము రక్షణ పొంది ఉన్నామని వారికి తెలియదు. அந்த நம்பிக்கை அவங்களுக்கு இருக்கும். ఆ నమ్మకం మనకు ఉండాలి. அதான் நான் ரட்சிக்கப்பட்டேன். అదే నేను రక్షణ పొంది ఉన్నాను. ரட்சித்திருக்கிறார். ప్రభువు నన్ను రక్షించి நான் ఉన్నాడు. தேவனுடைய பிள்ளை. నేను దేవుని బిడ్డను. அந்த விசுவாசம் அந்த நம்பிக்கைக்கு பேர் என்னது? ఆ నమ్మకమునకు పేరు ఏమిటి? ரட்சிப்பின் நம்பிக்கையாகிய தலைச்சீரா. రక్షణ నమ్మకం అనే శిరస్త్రాణము. அந்த நம்பிக்கை எத்தனை பேருக்கு இருக்கிறது? ఆ నిరీక్షణ ఎంతమందికి ఉన్నది? ரட்சிக்கப்பட்டவர்கள் எத்தனை பேர் இருக்கிறீர்கள்? రక్షణ పొందిన వారు ఎంతమంది ఉన్నారు? ரட்சிக்கப்பட்டவர்கள் எல்லாம் ஒரு அல்லேலூயா சொல்லுங்க రక్షణ பாருங்க. పొందిన వారందరూ హల్లెలూయా చెప్పండి. அல்லேலூயா. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. அடுத்ததுதான் తరువాతది அதான் ஒரு offensive weapon. అదే ఒక ఆయుధము. There are 2 kinds of weapon included in the survival armor of God. ఈ యొక్క సర్వ యుద్ధోపకరణములలో 2 విధములైనటువంటి యుద్ధ ఉపకరణములు చేర్చబడి ఉన్నది. இந்த 5 ஆயுதங்கள் ఈ 5 ఆయుధములు இது defensive weapon. ఇది మనల్ని సంరక్షించే ఆయుధం. இது உன்னை பாதுகாக்கிறது. ఇది మనల్ని కాపాడుచున్నది. ஆனா இந்த பட்டயம் எடுத்து தெரியுமா? అయితే ఈ ఖడ్గం ఉన్నది చూడండి. இந்த கேடகம் வந்து அவன் அடிக்காத மாதிரி தடை பண்றது. ఈ యొక్క డాలు వాడు నిన్ను కొట్టకుండా ఆపుతుంది. இந்த பிரஸ்ட் பிளேட் அந்த ஆயுதம் இறுதியிட்ட அடிக்காம இருக்குது. ఈ యొక్క పైమరకు ఆ ఆయుధం నీ హృదయంలోనికి వెళ్ళకుండా இந்த కాపాడుతుంది. ரட்சிப்பின் நம்பிக்கை உடைய தலையை அஃபெக்ட் ஆகாம இருக்குது. ఈ రక్షణ అనే శిరస్త్రాణము నీ తలకు గాయం తగలకుండా ఉండడానికి. சுவிசேஷம் சமாதி சுவிசேஷம் காலுக்கு ஆபத்து வராம இருக்குது. సమాధానకరమైన సువార్త నీ పాదములకు ఆపద రాకుండా ఉండడానికి. இது உன்னை பாதுகாக்குது. ఇవన్నీ నిన్ను కాపాడుతున్నది. ஆனா இந்த பட்டயம் అయితే ఈ ఖడ్గం இது அவங்க நறுக்குது. ఇది నరుగుచున్నది. தெலுங்கு பாஷையில சொல்றாங்க கோஸ் கார்பெட் లోకస్తులు చెప్తారు కోసి కాలం పెడతారు. சாத்தானை வெட்டுறது. సాతాను కొయ్యమో నరకమో. சாத்தானை வெட்டுவது சாத்தானை அடிப்ப ஆயுதம். సాతాను నరికే ఆయుధము. என்ன ஆயுதம்? ఏం ఆయుధము? கர்த்தருடைய வசனத்தை சொல்லும்போது வாயிலிருந்து வர வார்த்தை கர்த்தருடைய பட்டயம் புறப்படும். నువ్వు దేవుని యొక్క మాటను నీ నోటిలో ఉచ్చరించగా నీ నోటిలో నుంచి దేవుని యొక్క ఖడ్గము బయటకు వెళ్ళిందో. வாயிலிருந்து அவருடைய வார்த்தை போகும்போது உனக்கு தெரியாது. ஆனா அது ஸ்பிரிச்சுவலா ஆவிக்குரிய விதத்துல வாயிலிருந்து அந்த வசனம் போகும்போது ஒரு வெட்டக்கூடிய கத்தியாகத்தான் போகுது. దేవుని మాట నీ నోటి నుంచి వెలుచున్నప్పుడు అక్షరార్థంగా నీకు తెలియదు కానీ ఆత్మీయానుసారంగా అది నరుకుచున్నటువంటి ఒక ఖడ్గముగా దేవుని వాక్యం నీ నోటి నుంచి బయటకు వెళ్ళుచున్నది. அவருடைய வசனம் சொல்லிட்டே இருக்கு. ఎప్పుడు దేవుని యొక్క వాక్యం ఉచ్చరిస్తూనే ఉండను. அந்த வசனம் ஒரு பட்டயமாய் போய் உனக்கு விரோதமான வல்லமை எல்லாம் வெட்டிடும். ఆ వాక్యము ఒక ఖడ్గముగా బయలు వెళ్ళి నీకు విరోధముగా ఉన్న సమస్తమైన వాటిని నరికి వేయును. ఆ గాయపరిచే ఆ యొక్క ప్రతిఘటన చేసే ఆయుధము சத்துருவை வெட்டக்கூடியது. నీ శత్రువును నరకదగినటువంటి ஆயுதத்தை யூஸ் பண்றதே கிடையாது. కొంతమంది ఆయుధం ఉపయోగించడమే లేదు. 4:12 பார்க்கும்போது ఎబ్రియయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం చదవగా
பண்ணுவோம். లోకంలో డాక్టర్స్ ఆపరేషన్ చేయడం కోసం కొన్ని కత్తిని ఉపయోగిస్తారు. అది இப்படி வச்சாலே வெட்டிடும். అది ఊరికే అలా అంటే తెగిపోతుంది. அவ்வளோ ஷார்ப்பா இருக்கும். అంత పదునుగా ఉంటుంది. அதை பார்க்கிறோம். అయితే దానికన్నా కూడా உலகத்தில் இருக்கக்கூடிய எந்த ஷார்ப்பான கத்தியை பார்க்கிறோம் கர்த்தருடைய வசனம் மகா ஷார்ப். ఈ లోకంలో ఉన్నటువంటి ఎటువంటి వాడిగల ఖడ్గము కన్నా కూడా దేవుని యొక్క వాక్యం, దేవుని ఖడ్గం చాలా వాడి కలిగినది. அது வெட்டிடும். అది నరికివేయును. இந்த கத்தி கையில எடுத்து வெட்ட முடியாது. ఈ ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని నరకలేము. இந்த கத்தி வாய் மூலமா தான் நம்ம நடக்க முடியும். ఈ ఖడ్గాన్ని మన నోటి ద్వారా మనం పంపించగలము. வேதத்தில் வாசிக்கிறோம். పరిశుద్ధ గ్రంథంలో చదువుచున్నాం. வாயிலிருந்து 10 இருபது கருப்புல பட்டயம் புறப்பட்டது. ఆయన నోటి నుండి రెండంచెల వాడిగల ఖడ్గము బయలువెళ్ళెను. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 19వ అధికారం வெளிப்படுத்தின விசேஷம் 19వ అధికారం 15వ వచనం 21వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వాక్యం 21వ వాక్యం. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము వాడిగల ఖడ్గము ఎక్కడ నుంచి బయలుదేరింది? తమిళ వాసన 19:15 வாயிலிருந்து கூர்மையான பட்டயம் 21వ வசனம். வாயிலிருந்து புறப்படுகிற பட்டயத்தால் தெரியுது. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. 15వ వచనం. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము వాడిగల ఖడ్గం. ఏం ఖడ్గము? అది ఏంటది? వాడిగల ఖడ్గం అంటే ఏంటది? ఇప్పుడు చదవండి. ఇప్పుడు చాప్టర్ 4 verse 12. ఇప్పుడు ఎబ్రీ ప్రసంగ పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం ఇప్పుడు చదవాలి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచెల ఇటువంటి ఖడ్గము గడ్డెను వాడిగల ఖడ్గము దేవుని వాక్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పట్టయం ఎక్కడ పోనోம்? ఈ ఖడ్గం ఎక్కడ నుండి బయలుదేరవలెనో கையில எடுத்து வெட்ட முடியாது. చేతితో పట్టుకొని నరకలేము. எப்படி வெட்டுறது? ఇది ఎలా పట్టుకొని నరకాలి? வாயில சொல்லணும். నోటితో ఒప్పుకొని చేయాలి. ஒரு ப்ராப்ளம் கொண்டு வரானா అపవాది నీకు విరోధంగా ఒక సమస్యను తీసుకుని వచ్చుచున్నాడంటే உடனே வாய் வசனத்தை அறிக்கையிடும். వెంటనే వాక్యము నోటితో ఒప్పుకొని చేయాలి. ఆ ఖడ్గాన్ని పంపించాలి. வேலையில பிரச்சனையா? పరిస్థితుల్లో సమస్య, அதுல ஏதோ பிசாசு அட்டாக் பண்ற மாதிரி இருக்குதா? శరీరంలో ఏదో అపవాది దాడి చేయించినట్టుగా ఉందా? ஏதோ மனசுல ஏதோ பிசாசு அட்டாக் பண்ற மாதிரி இருக்குதா? మనసులో ఏదో అపవాది దాడి చేయించినట్టుగా ఉందా? உடனே வசனத்தை எடுக்க வேண்டும். వెంటనే వాక్యము తీయవలెను. சர்ப்பங்களை தேர்களை விதிக்கவும் சத்துருவை சகல வல்லமை மேற்கொள்ளவும் நான் உங்களுக்கு அதிகாரம் தருகிறேன். పాములను తేలును త్రొక్కుటకు, శత్రువు యొక్క సమస్త అధికారములను లయపరచుటకు నేను నీకు అధికారం ఇచ్చుచున్నాను. உங்களை சேதப்படுத்த மாட்டார். ఏది నీకు ఎటువంటి హాని చేయజాలదు. சிங்கத்தின் மேலும் மிதின் பாம்பின் மேலும் நீ நடந்து பால சிங்கத்தின் வலு சர்ப்பத்தை மிதித்து போடுவாய். సింహములను త్రాచు పాములను తొక్కిదెను, కొదమ సింహములను నాగు పాములను అడగత్రొక్కిదెను. வசனத்தை என்ன பண்ணணும்? ఇలాగ ఏం చేయాలి? వాక్యమును ఏం చేయాలి? வசனத்தை என்ன பண்ணணும்? கத்தி அனுப்பணும். ఆ వాక్యమును పంపించాలి. கத்தி ஸ்வாட் ఖడ్గమును పంపించాలి. எதை పంపించాలి? దేని మన మీదే అనుక வேண்டும். స్వాడ్ ఎక్కడ అనుపుతుంది? ఆ యొక్క ఖడ్గాన్ని ఎక్కడి నుంచి పంపించాలి? వాయిలో మన నోటిలో నుండి పంపించాలి. அறிக்கிட்டே இருக்கும். ఆ వాక్యం మనం ఒప్పుకొని చేస్తుండాలి. சொல்லிட்டே வசனத்தை சொல்லிட்டே వాక్యాలు అలా చెప్తూ ఉండాలి. ఇది అఫెన్సివ్ వెపన్. అదే మనకు దాడి చేసే ఒక ఆయుధం. அது ஒரு வாட்டி போஸ்ட் நம்ம வெட்டினோம். అది ఒక్కసారి వెళ్తే అలా దాడి నరికి వేస్తుంది. ఎందుకని? ரொம்ப ஷார்ப். అది చాలా వాడిగలది. ஆண்டவருடைய வசனத்துக்காக அவரை நாம் கைகளை தட்டி மகிமைப்படுத்துவோம்.
அதை விசுவாசித்து அறிக்கை செய்வதில்லை. దేవుని యొక్క వాక్యమును చదివి దాన్ని విశ్వసించి ఒప్పుకోవడం చేయలేదు. புரியுதா? అర్థమవుతుందా? புரிஞ்ச பிறகு சொல்லுங்க. అర్థమైన వారు హల్లెలూయా అని చెప్పండి. உண்மையா சொல்றீங்களா? உண்மையா? నిజంగా చెప్తున్నారా? నిజంగా అర్థమైంది చెప్పేవారు హల్లెలూయా చెప్పాలి. అతని చేతిలో కత్తి ఉంది. కత్తి లేకపోతే దగ్గరికి వెళ్ళొచ్చు. కత్తితో పొడి చేశాడంటే ఏం చేసేది? దగ్గర పోవద్దు. என்ன பண்ணுவது? கிட்டே சேர வேண்டாம். நமக்கு இந்த கத்தி தான் கர்த்தருடைய வசனம். మనకు ఆ ఖడ్గమే దేవుని యొక్క వాక్యం. சொல்லிட்டே చెప్తానే ఉన్నాడు. వసనం వాయిల కత్తి పోయిటే இருக்கும். నోటి నుంచి ఆ ఖడ్గం బయలు వెడలుతూనే ఉంటాడు. యేసు இருபுறம் கருப்புல பட்டயத்தை உடையவர் சொல்லுகிறதாவது என்று ஆவியானவர் சொல்லுகிறார். కనుకనే యేసు క్రీస్తుని గురించి రెండంచెల వాడిగల ఖడ్గము కలిగిన వారు చెప్పుచున్న సంగతులు ఏమనగా అని ఆజ్ఞ వారు చెప్పుచున్నారు. வெளிப்படுத்தல் 1ஆம் அதிகாரம் அவர் வாயில் இயேசுவின் வாயிலிருந்து இருபுறம் கருப்புல பட்டயம் போடுகிற 1:16 ప్రకటన గ్రంథం 1:16 వాక్యం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి రెండంచెల గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడెను. அவர் வாயிலிருந்து இருபுறம் கருப்புல பட்டயம் புறப்பட்டு தமிழ்ல 1:16 அவர் வாயிலிருந்து இருபுறமும் கருப்புல பட்டயம் எதிர்த்து அனுப்புறோம். எத்தனை வசனம் பாருங்க. எதிர்த்து போன பட்டயம் ఆ యొక్క ఖడ్గం ఎక్కడి నుంచి బయలుదేరాలి? ఎన్ని వాక్యములు చూడండి. எதிர்த்து போன சொல்லுங்க. ఎక్కడి నుంచి వెళ్ళాలి? மௌனம் ఆయన నోట నుండి வாயிலிருந்து கட்டம் போகும். ఆ నోట నుండి ఖడ్గం వెళ్ళాలి. வசனம் போயிட்டே இருக்கும். దేవుని వాక్యం వెళుతూ ఉండాలి. சும்மா சொல்லிட்டே இருக்கும். ఊరికే ఒప్పుకొని చేస్తూనే ఉండాలి. అపవాది దగ్గరికి కూడా రాలేడు. నరుకుతూ ఉంటుంది. ஆமென். ఆమేన్. வசனத்தை பேசாம சில பேர் விகார காரியங்களை பேசுவாங்க. కొంతమంది ఆ వాక్యములు చెప్పకుండా వ్యర్థమైన మాటలు చెప్తారు. கடைசியாக చివరిగా ஆவியிலே பங்குలు செய்வோம். ఆత్మలో చేయించిన ప్రార్థన. எபேசியர் 6ஆம் அதிகாரம் 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ஆவியிலே ஜெபிக்கிற ஜெபம். ఆత్మలో చేయించినటువంటి ప్రార్థన. ஆவியானவர் தான் இந்த புதிய ஏற்பாட்டு காலத்தில் நமக்கு பெரிய ஒத்தாசை. ఆత్మైన వారే ఈ క్రొత్త నిబంధన కాలంలో మనకు గొప్ప ఆశ్రయము. நேரம் இல்லாததுனால நான் சீக்கிரமாய் முடிக்கிறேன். సమయం లేనందున నేను త్వరగా ముగించుచున్నాను. ஏசியா 59ஆம் அதிகாரம் 19ஆம் வசனத்தில் வாசிக்கும்போது యెషయా ప్రవచన గ్రంథం 59వ అధ్యాయం 19వ వాక్యం మనం చదవగా 19 కడపటి దిక్కునున్న వారు యెహోవా నామమునకు భయపడుదురు. సూర్యోదయ దిక్కునున్న వారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. సియోను నందుకును சத்துரு வெள்ளம் போல் சத்துரு வரும்பொழுது கர்த்தருடைய ஆவியானவர் அவனுக்கு விரோதமாய் கொடியேற்றுவார். ప్రవాహము వలె శత్రువులు రాగా ప్రభు యొక్క ఆత్మైన వారు అతనికి విరోధంగా. కరెక్టా లేదా ట్రాన్స్లేషన్? తెలుగులో పర్వాలేదు. తెలుగులో కరెక్ట్ గా ఉంది. తమిళ్లో வெள்ளம் போல் ప్రవాహము వలె அங்க நிறுத்தணும். అక్కడ ఆపాలి. சத்துரு வரும் பொழுது శత్రువు వచ్చేటప్పుడు கர்த்தருடைய ஆவியானவர் வெள்ளம் போல் அவனுக்கு விரோதமாய் கொடியேற்றுவார். దేవుని ఆత్మైన వారు ప్రవాహము వలె
காட்டிலும் வெள்ளத்துக்கு தான் ரொம்ப பவர் அதிகம். ప్రతి విధమైనటువంటి ప్రకృతి విధ్వంసములన్నిటికంటే కూడా జలముల యొక్క విధ్వంసానికి ఎక్కువ శక్తి. இந்த தண்ணி வந்துச்சுன்னா, ఈ ప్రవాహం వచ్చినట్లయితే, வெள்ளம் வந்துச்சுன்னா, ఈ నీరు ప్రవాహం వచ్చినట్లయితే ஒரு இடத்துல இருந்து இன்னொரு இடத்துல வச்சு போயிடும். ఒక స్థలంలో ఉన్నదాన్ని తీసుకుని వెళ్ళి ఇంకొక స్థలంలో పెడుతుంది. ஆமென். மனுஷன் போயிட்டே இருக்கும். అలా కొట్టుకొని పోతుంటుంది. கரண்ட்ல தண்ணியோட கரண்ட் வாணிக்கு அவன் என்ன மாதிரி செஞ்சாலும் வச்சு போயிடும். ఆ నీళ్ళ ప్రవాహంలో ఒకడు చిక్కుకున్నట్లయితే అతనికి ఎంత ఈత వచ్చినా కూడా సరే కొట్టుకొని పోవును. జీవజలమాగి ఆవియాన వెల్లத்தை போல சத்துருக்கு விரோதமாய் கொடியேற்றுகிறார். జీవజలములైనటువంటి ఆత్మైన వారు జల ప్రవాహం వలె శత్రువునికి విరోధముగా ధ్వజమెత్తుచున్నారు. ఆమేన్. ஆவியிலே ஜெபிக்கும்போது ఆత్మలో ప్రార్థించగా இந்த மேலே சொல்லப்பட்ட 6 ஆயுதங்களும் உள்ள வர்க்க ஆரம்பிச்சு. ఆ పైన చెప్పబడిన 6 ఆయుధములు కూడా నీలో పనిచేయడం ప్రారంభించును. ஒரு மணி நேரம் அந்நிய பாஷை ஜெபிக்கிறது. కనుకనే ప్రతిరోజు ఒక గంట అన్య భాషలో ప్రార్థించాలి. காலை எழுந்து அந்நிய பாஷை ஜெபம். విశేషంగా ఉదయాన్నే లేవగానే అన్య భాష మాట్లాడాలి. ஆவியான ஒரு கால பெருமூச்சோடு வாக்குப்படக்காத பெருமூச்சோடு வேண்டுதல் செய்கிறார். ఆత్మైన వారు నీలో చెప్పసగిన వారి ఊరులతో విజ్ఞాపన చేయించున్నారు. காலையில் எழுந்து அந்நிய பாஷை பேசியே ఉదయాన్నే లేచిన వెంటనే అన్య భాష మాట్లాడుతూ ఉండాలి. ஆமென். ఆమేన్. அந்நிய பாஷை அடையாளத்தோடு அபிஷேகம் பெற்றவங்க எத்தனை பேர் இருக்கிறீங்க? అన్య భాష దుద్దుతో అభిషేకం పొందిన వారు ఎంతమంది ఉన్నారు? చేతులపై ఎత్తండి. நல்ல வச்சுக்காங்க. చేతులు బాగా పైకెత్తండి. குடும்ப அபிஷேகம் இல்லையா? மோசம். அது எல்லாம் சீக்கிரம் அபிஷேகம் பெறும். మీరందరూ త్వరగా అభిషేకం పొందాలి. தினந்தோறும் அந்நிய பாஷை பேசுவேன். ప్రతిరోజు అన్య భాషలు మాట్లాడాలి. அது ஒரு பெரிய பாதுகாப்பு. అదే మనకు గొప్ప రక్షణ. கைதட்டி சத்தமா அந்நிய பாஷை பேசுவேன். ఆరాధనకు వచ్చినప్పుడు శబ్దంగా చేతులు తట్టి బాగా అన్య భాషలు మాట్లాడాలి. இந்த சாட்சி சொல்லும்போது கேட்டீங்கல்ல, పెద్దగా సాక్షి చెప్పేటప్పుడు విన్నారు కదా, நான் கூட ஒரு காத்திருக்குள்ள விழிவா இருக்கும்போது குதிக்காம இருந்ததே கிடையாது. ఒక్క కనిపెట్టి కూడంలో కూడా నేను విశ్వాసంగా ఉన్నప్పుడు గంతులు వేయకుండా ఉన్నది లేదు. அந்த ஆர்ப்பரிக்காம இருந்ததே கிடையாது. ఆర్పటించకుండా ఉన్నదే లేదు. எத்தனை பேண்ட் கிழிச்சு போயிருக்குது அக்கா போட்டதுல. కనిపెట్టి కూడంలో నాకు ఎన్ని ప్యాంట్లు చిరిగిపోయినావో, குதிச்சு பேண்ட்லாம் கிழிச்சு போயிருக்கு. ఆత్మలో గంతులు వేసి నా ప్యాంట్ అన్ని చిరిగిపోతుంది. உடலெல்லாம் ரத்தமாயிடும். నా మోకాళ్ళంతా రక్తమయమైపోతుంది. அப்படி ஆவியில் இருக்கும். అలా నా ఆత్మలో నింపబడతాము. இங்க அந்த அனுபவம் கிடையவே கிடையாது. ఇక్కడ ఆ అనుభవమే లేదు. ஒரு சில நான் சொல்லுவேன், சில துணி காய்ச்சல் துணி காய்ச்சல் త్వరగా చెప్తారు. కొంతమంది వాళ్ళు వేసుకున్నటువంటి ఆ ఇస్త్రీ చేసిన బట్టలు నలిగిపోకుండా ఉండే విధంగా చెప్పట్టు చెప్తారు. இருக்கிற இடம் தெரியாம ஆவி நினைச்சு వాళ్ళ స్థలమే తెలియకుండా ఆత్మ నింపబడి கத்தனை கேட்டாங்க, எல்லாம் டிரான்ஸ்ஃபர் போனான்னு சொல்றேன். நான் ஒரு வாட்டி டிரான்ஸ்ஃபர் போனாண்டவர். నేను ఒకసారి దేవుని అడిగాను, ప్రభు దేవా అందరూ ట్రాన్స్ఫర్ వెళ్ళారంటే నేను ఒకసారి ట్రాన్స్ఫర్ వెళ్ళాలని అడిగాను. அதை பார்த்து இதை பார்த்து சொல்றாங்க. దాన్ని చూశాను దీన్ని చూశాను అంటున్నారే. நான் செஞ்சுட்டே இருந்தேன். ఒక రోజు ప్రార్థిస్తా ఉన్నాను. ஒரு நாள் பயங்கர அபிஷேகம். ఒక రోజు భయంకరమైన అభిషేకం కన్వెన్షన్ లో. எனக்கு கண்டிப்பா கத்தனை டிரான்ஸ்ஃபர் கொண்டு போறாரு. ప్రభు నన్ను ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్ళబోతున్నారు. ஆனா உயிர் போற மாதிரி இருந்துச்சு. అయితే ప్రాణమే పోయే విధంగా குச்சி அது எங்கேயோ போற மாதிரி இருந்தது. ఆ విధంగా గంతులేసి ఎక్కడికో వెళ్తున్నట్టు கத்தாவே நாட்டு சொல்றேன். నరకాన్ని చూపించమని అడిగారు. அப்போ ஒரு பயமா இருந்துச்சு. అప్పుడు నాకు ఒకే భయం వచ్చేది. கூட்டு போய் விட்டு வந்துட்டாரு. తీసుకుని వెళ్ళి అక్కడే వదిలేసి వచ్చేస్తే ఏం చేసేది? உடனே பக்கத்துல ஐயோ எழுப்புல தண்ணி கூட அது అక్కడ ఉన్న వాళ్ళు పిలిచినారు, నీళ్ళు అరిచి నేను మామూలుగా వచ్చేసారు. ஆவியில் நிறுவனத்துல ఆత్మ నింపబడడం అంటే அது ஒரு அனுபவம். అది ఒక అనుభవం, ஒரு சந்தோஷம். అదొక సంతోషం. அப்படிப்பட்ட சந்தோஷம் யாருக்கும் கிடைக்காது. ఇక్కడ అటువంటి సంతోషం ఎవరికి లేదు. கேள்விக்கலாம் வாயமரம் குதிக்கிறாங்க. ఇక్కడ వృద్ధులైన వాళ్ళు గంతులు వేయించున్నారు. எவ்வளவு ஸ்திரீகள் எல்லாம் యవనస్తులందరూ కూడా கை கூட தட்ட மாட்டது. వారి చేతులు కూడా తట్టడం లేదు. கை கூட தட்ட மாட்டது. కొన్ని చేతులు కూడా తట్టడం లేదు. விஷயம் வர வரைக்கும் மழை நிற்கும். అభిషేకం పొందే వరకు మోకాళ్ళ మీద నిలబడాలి. ஒரு மென்மையான அனுபవం. అది ఒక శ్రేష్టమైన అనుభవం. அபிஷேகம் நீ வரல, అభిషేకం పొందనట్లయితే பெரிய ஒரு ஆசீர்வாதத்தை எழுத போகிறாய். గొప్ప ఆశీర్వాదాలను కోల్పోవచ్చున్నామని అర్థము. ஆமென். ఆమేన్. ஆமென். ఆమేన్. என்னால தைரியமா சொல்ல முடியும், அபிஷேகம் தான் என்னை காப்பாற்றும். నేను ధైర్యంగా
పోయి ఒక రోజు ఇంటి మీదకి వెళ్ళి జపించాం. పిల్లలందరూ కలిసి ప్రార్థించాం. భయంకర అభిషేకం